నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 44వ డివిజన్ ఆచారి వీధి క్లాత్ మర్చెంట్ హాల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ హాజరయ్యారు. వారికి నిర్వాహకులు బొకేలు అందజేసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ ప్రభుత్వం రాగానే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 44వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఫ్యాన్సీ అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు టి మల్లికార్జునరావు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు టివి కిషోర్, నెల్లూరు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అమర మోహన్ రావు, ఆటోమొబైల్ అధ్యక్షులు సత్యంలతో పాటు గోపి, శ్రీధర్, బాలాజీ, ప్రకాష్, కోట మధుసూదన్ రావు, భాస్కర్, వంశీ, శ్రీనివాసులు, సురేష్, రవి, హజరత్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవటం. ఎందుకంటే ఆర్యవైశ్యుల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటుంటారు. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల దాకా చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలైనా, ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. నేను 2014 నుంచి 19 దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా. నేను తిరిగిన దేశాలంటూ లేవు, అన్ని దేశాలు తిరిగాం. అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సీఈఓలతో, ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టాం. అన్ని దేశాలు పోయాం. అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగిన కొద్దిగా క్వశ్చన్ ఏంటంటే, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే, వాతావరణాలు ప్రశాంత వాతావరణంగా అల్లర్లు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్వశ్చన్ అదే. ప్రశాంత వాతావరణంలో గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, గత 10 సంవత్సరాలు ఎలా ఉంది? రెండో క్వశ్చన్, మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఏంది, మీకు కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా? ఈ 2 క్వశ్చన్లే. తర్వాత మనం ల్యాండ్ ఇస్తానంటాం, వాటర్ ఫెసిలిటీ ఇస్తానంటాం, ఎలక్ట్రిసిటీ ఇస్తానంటాం, రోడ్లు వేస్తా, అవన్నీ మూడో విషయం. ఫస్ట్ క్వశ్చన్ ప్రశాంతమైన వాతావరణం, రెండవది కేంద్రానికి మీకు ఉన్న సంబంధాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్లు కావాలి, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ అని చాలా పర్మిషన్లు కావాలి. అవన్నీ కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. నేను చెప్తున్నానంటే, మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. నేను కూడా ఎప్పుడు కోరుకునేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని. ఈరోజు తెలుగుదేశంలో ఒక 3000 మంది సైనికులు ఉన్నారు, తయారయ్యారు నెల్లూరు సిటీకి. ఇప్పుడు హరికృష్ణ ఇలాంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ నేను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒకటే చెప్తుంటా, ఎక్కడా కొట్లాటలు వద్దు, ఘర్షణలు వద్దు. వాళ్ళు ఘర్షణలకు వచ్చినా మీరు ఘర్షణలకు పోవద్దు, మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. పోలీస్ ఏదైతే ఎస్పీ పోలీసు ఉన్నారో వాళ్ళకి చెప్తాము, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఘర్షణకు వచ్చినప్పుడు మనం కూడా ఘర్షణ పోతే అది ఇష్యూ పెద్దదై నష్టపోయేది మీ కుటుంబాలు, మీ కుటుంబాలు నష్టపోతాయి. ఎవ్వరూ ఘర్షణలకు పోవద్దని నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తున్నా వాళ్ళకి. ఇంకొకటి, మన ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, ఆయన కోరుకునేది కూడా అదే. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళ లాభాలు బాగా ఆర్జిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్సుల రూపంలో ట్యాక్సులు కడతారు. ట్యాక్సులు కట్టినప్పుడే ఆ డబ్బులతో కొంత సంక్షేమం చేస్తాం, పేదలకి కొంత డెవలప్ చేస్తాం. వాళ్ళు వ్యాపారాలు సరిగా చేయనప్పుడు ప్రభుత్వం యొక్క వచ్చే ఆదాయం తగ్గిపోతుంది.
ఆదాయం తగ్గిపోయినప్పుడు పేదలకు సంక్షేమాలు చేయలేం. డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేయలేం. ఈ రెండు జరగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు చేయాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. వాళ్ళకి నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. కోవూరులో విండ్ పవర్ జనరేషన్ చేసే వీల్స్ చేస్తున్నారు. అక్కడికి ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు వచ్చారు. వచ్చినప్పుడు నేను కూడా పోయాను. పోయినప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు, సార్ ఇండస్ట్రీల వాళ్ళు మాకు ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదని, అంతా బయట వాళ్ళకి ఇస్తున్నారని. అప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ 90% లోకల్ వాళ్ళకి ఇచ్చాం, లోకల్ అంటే తెలుగు వాళ్ళకి, ఒక 10% బయట వాళ్ళకి ఇచ్చామని. ఎవరికి ఇచ్చామంటే టెక్నికల్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇచ్చామని. లేదని వీళ్ళు కంప్లైంట్ చేశారు. వెంటనే నారాయణ చూడమంటే పాపం వాళ్ళు ఆ ప్రెసిడెంట్ నాకు లిస్ట్ తెచ్చి ఇచ్చాడు, చూసుకోండి సార్ అని. చూస్తే 90% తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా కేకలేశాడు మా పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యాపారాలు చేస్తుంటే దానివల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. మీరు ఎంతసేపటికి వాళ్ళ మీద ఫోర్స్ చేసి బలవంతం చేసి వాళ్ళు ఇబ్బందులు పెడితే ఈ రాష్ట్రానికి చెల్లిపోతారు. ఈ రాష్ట్రానికి చెల్లిపోతే రాష్ట్రానికి ఆదాయం పోతుంది, ఆదాయం పోతే సంక్షేమం చేయలేము, డెవలప్మెంట్ చేయలేము. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కియా మోటార్స్ తీయటానికి 2 సార్లు పోయించారు ఆయన. ఆ సీఓని కలిశారు 2 సార్లు. వాళ్ళ ప్రతిసారి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు. ల్యాండ్ ఇచ్చారు, వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చారు, రోడ్లు వేశారు. ఈరోజు 10,000 మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. 10,000 మంది. ఒకటే అంటారు, అక్కడ తయారయ్యే ప్రతి కారు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో అమ్మటమే కాదు, ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాటన్నిటి మీద ట్యాక్స్ వస్తుంది. ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి విషయం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు గారు. నేను చెప్పనవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీకు కొన్ని ఆస్తుల విషయాలు నాకు చెప్పారు. నాకు పోయినసారి అయితే ఆ సర్వోదయ కాలేజీ నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను. సర్వోదయ కాలేజీని మా కమిటీకి ఇచ్చేయండి, మేము చేసుకుంటామంటే నేను 3 సార్లు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు మాట్లాడితే వాళ్ళు ఇచ్చేస్తానారాయణ. అయితే కోర్టుకి పోయి ఉన్నారు, కోర్టులో విత్డ్రా చేసేట్టుగా కేసులు చేయించన్నారు. దాన్ని కూడా 2 గ్రూపులతో మాట్లాడా. 4 ఇద్దరు విత్డ్రా చేసుకోండి, చక్కగా కమిటీ చేసుకోండి, ఎలక్షన్ పెడతాము, మీరే ఎలక్షన్ బాడీ చేసుకోండి, మీరైతే డెవలప్ చేయగలని చెప్పడం జరిగింది. అయితే ఇంతలోకి ఎలక్షన్స్ రావటం, అది అనుకున్నది సాధించలేకపోయా. ఖచ్చితంగా ఈసారి వస్తే అయితే 2 గ్రూపుల్ని పిలిచి మాట్లాడి, ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, కేసులు విత్డ్రా చేసుకోవాలా. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో 2024లో ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా 2 గ్రూపులను పిలిచి ఆ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాటి విషయం కూడా నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉండారో వాళ్ళందరితో మాట్లాడతా, వీళ్ళందరికీ మ్యాక్సిమం చేస్తానని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను. ఏదో ఓట్ల కోసం ఇప్పుడేదో చెప్పి వెళ్ళిపోవడం కాదు. ప్రతి దాంట్లో లీగల్ ప్రాబ్లం ఓవర్కమ్ కావాలి. ఎప్పుడు కూడా ప్రైవేటు వాళ్ళు చేసినట్టుగా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కమిటీలు డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చేయలేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఒకటే చెప్పాడు, మనం చేయగలిగింది పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి, ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నీట్గా ఉండాలి. ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ట్రస్టులు చేసినట్టుగా ప్రభుత్వం చేయటం కష్టం, వాళ్ళకే ఇచ్చేయాలనేది ఆయన యొక్క అభిమతం. అయితే లీగల్ ఇష్యూస్ ఓవర్కమ్ కాకుండా గవర్నమెంట్ కూడా చేయలేదు. అందువల్ల ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే గ్రూపులు కోర్టులు పోయినారో
వాళ్ళతో మాట్లాడి నేను చేయగలిగినంత చేస్తానని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరుని 2014 నుంచి 19 దాకా నేను ఎలా డెవలప్ చేశానో మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో నేను ఎవరిని ఓట్లు అడిగి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాలా. అయితే 1993 నుంచి నేను 2014 దాకా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు నన్ను క్యాబినెట్కి ఆహ్వానించారు. సరే, క్యాబినెట్లో చేరటం, అమరావతి రాజధాని మంత్రిగా ఉండటం, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం, సరే ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకెదిగాను కాబట్టి 28 రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 50,000 మంది కుటుంబాలు డైరెక్ట్గా ఒకటో తేదీ జీతాలు తీసుకుంటా ఈరోజు నారాయణ గ్రూప్ మీద డిపెండ్ అయ్యాయి. 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత ఎదిగెదిగాం కాబట్టి పుట్టిన గట్టకి ఏదైనా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబుని అడిగి ఫండ్స్ చేశాను. అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలని లేదు, నాకు లేదు, మీకు కూడా తెలుసు. నాకు కావాలంటే వ్యాపారాలు ఉన్నాయి, మా ఇద్దరికీ లేదు. అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఫండ్స్ రావాలి, కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాలి. అంటే కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం 24% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 75%. కొన్ని స్కీమ్స్ వాళ్ళు 40% ఇస్తారు, మనది 60%. కొన్ని స్కీమ్స్ వాళ్ళు 50%, మనది 50%. కాబట్టి మన నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అత్యధిక మెజారిటీతో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ తెచ్చుకొని నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా, భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అభిమానం సంపాదించుకుంటారు మీరు అందరూ. మీరు చెప్పినట్టు, ఇప్పుడే చెప్పినట్టు, నేను చాలామంది వయసులు నాకు స్నేహితులు ఉన్నారు. నాతోటి చాలామంది ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా నా సొంత మనుషులుగా ఉన్నారు. నేను గమనిస్తుంటాను, నీతి నిజాయితీ గల్ల వాళ్ళు ఆడే వయసులు చాలామంది నా దగ్గర ఉన్న వాళ్ళని గమనిస్తుంటా. రెండోది ఏంటంటే భయము భక్తి రెండు ఉన్నాయి. సో తప్పు చేయాలంటే కూడా భయపడతారు. మనం ఇది ఒక అడుగు ముందుకేస్తే ఇది తప్పేమోనే ఆ భయము, ఇప్పుడే చెప్పినట్టు భయము భక్తి కూడా రెండు ఉన్నాయి మీలో. ఇవి రెండు ఒక మనిషికి, ఇప్పుడు నా బోటోడికి ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. నాకు కాన్ఫిడెన్స్, వైశ్యాస్ అంటే ఒక, నేను తెలుగులో ఏం పదం, నమ్మకం, ఒక నమ్మకం నాకు. సో నా బోటోడికి వయసులు అంటే చాలా నమ్మకం. నేను చెప్పాలంటే నాకు ఇద్దరు చార్టెడ్ అకౌంట్లు ఉంటే ఇద్దరు వయసులే, ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర గమనిస్తుంటా ఆ భయం ఉంది, ఆ భక్తి కూడా, భక్తి భావన కూడా. మా దగ్గర ఉన్నది అనేది ప్రతి నెల నేను తిరుమల పోవాలి సార్, నాకు ఏం పర్లేదు, అది మటుకు దర్శనం మటుకు ఒకటి చేయించండి అని ప్రతి నెల పోయి వస్తుంటారు. అంటే భక్తి భావన ఎక్కువ. ఈరోజు నారాయణ గారి గురించి చెప్పాలంటే 2019లో మీ అందరూ దాంట్లో నేను కూడా ఉండా, మనందరం కలిసి అనవసరంగా అతన్ని పోగొట్టుకున్నాం. ఎందుకంటే మొన్న నేను 53, 54 వార్డ్స్కి సార్ తోటే పోయినాం, ఇంటింటి క్యాంపెయినింగ్. అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకే ఓటు, మీకే ఓటు, మీకే ఓటు. ఏంటంటే ఈ దోమలతో ఏలాగా ఇబ్బంది పడుతున్నాం సార్, 7 దోమలు 6 దోమలు, మీరు చేసిన పని ఆ రోజు ఈ రోడ్లు మీరేసిందే. వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు సారికి వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. అంటే నేనున్నా దాదాపు అయితే 100 ఇళ్ళు, 100, 150 ఇళ్ళకు పోయి ఉంటాం ఆ రోజు.
అక్కడ ఇళ్ళకు పోయి ఉంటాం ఆ రోజు. అక్కడ గమనించింది 85% ఆఫ్ ఆడ మేము పోయిన ఇళ్లల్లో వాళ్ళ సమస్యలు దోమలు, అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అదే సార్ చెప్పినట్టు ఒక 10% కానీ ఆ రోజు ఈ వీళ్ళు ఖర్చు పెట్టుంటే ఈ 10%తో డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండేది, ఈ దోమల సమస్య లేకుండా పోయి ఉండేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్గా సక్సెస్ఫుల్గా నెల్లూరు కార్పొరేషను బ్రహ్మాండంగా ఉండేది, మస్కిటో ఫ్రీ నెల్లూరు అయి ఉండేది. అటువంటిది కంప్లైంట్లు అంతా దోమల మీదనే చెప్తున్నారు. రోడ్లు చాలా బాగా చేశారు సార్, ఆ తర్వాత ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. సో మనందరం 2019లో చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయొద్దు. నేను కూడా ఉండే దాంట్లో. ఈరోజు మనం 24లో నారాయణ సార్ని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా. మీ అందరికి ఒకటే చెప్పేది, నెల్లూరు సిటీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సార్కి ముందు అంటే ఫ్యూచరు ప్లానింగ్ అని అది ఎక్సలెంట్. నేను ఈ మధ్య సార్తో కొంచెం మీ అందరికీ తెలుసు, ఈ మధ్యనే నేను పార్టీలో చేరాను. సార్తో నేను ఈ మధ్య చూసిన దాంట్లో చాలా కష్టపడ్డాడు. అసలు ఒక మనిషి ఇంత పని చేయగలుగుతాడా అనిపించింది నాకు. నా ఇండివిజువల్, ఇది నా ఒపీనియన్, నేను గమనించింది సార్ని, నా ఒపీనియన్ చెప్తుండా. ఆయన పొగడేది కాదు, ఇది ఊరిని ఫ్యాక్ట్స్ మాట్లాడుతుండా. ఒకరిని పొగడాల్సిన అవసరం లే. మనం చూసింది 10 మందికి తెలిస్తే వాళ్ళకి అర్థమవుద్ది ఏంది ఒక మనిషి అంటే. మీరు చూసి ఉండరేమో అని. సిస్టమేటిక్గా ఉంటుంది ఈ సార్ దగ్గర. ఒక టైం అంటే టైం, ఒక ఏదైనా పని ఉంది, ఈ పనికి మనం ఇట్లా చేస్తే ఎట్లా, ఇది చేస్తే మంచిది, ఎక్కడ కూడా సౌండ్ ఉండదు. ఇప్పుడే సైలెంట్ కిల్లర్ అన్నారు సారు. నేను కిల్లర్ అనే పదం కూడా వాడను, బట్ సైలెంట్ ఆపరేటర్. ఎందుకంటే కిల్లర్ మంచి పదం కాదు. ఇప్పుడు బ్రహ్మగుప్త వాడాడు, దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నా. కిల్లర్ అని వాడకూడదు, సైలెంట్ ఆపరేటర్. ఆయన చెప్పింది ఓటు సిస్టంలో చెప్పాడు, కానీ మీరందరూ కూడా అట్లా నేను చెప్పేది సైలెంట్ ఆపరేటర్ సార్. మీ అందరు ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి తెలియదు. అసలు ఏదో నారాయణ సార్లే అనుకుంటున్నారు, ఇది కాదు. పెద్ద పొరపాటు చేస్తారు మీరు కానీ ఓటు అయిపోతే. మీరే కాదు, ప్రతి ఒక్కరిని, మీ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు కానీ, మీ పక్కన మీ బంధువులు, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈసారి మనం పర్సంటేజ్ ఓట్ పెంచాలా. టౌన్లో, సిటీలో మనం పెంచకపోతే మనం ఇబ్బంది పడతాం. ప్రతి ఓటు అందరికి ముఖ్యం. సో ఖచ్చితంగా మనం ఈరోజు నాకు నా మైండ్ ఓటు మీదనే పనిచేస్తుంది. స్వార్థం అనుకోండి, ఏమైనా అనుకోండి. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం. ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి. ఆ రోజు మనం మీ దగ్గర నుంచి ఏమి కోరికలు ఉన్నాయో అటువంటి మనం ఆ రోజు సమాధానం ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాం కూడా. నన్ను కూడా ఎంపీగా మీరందరూ ఓటేసి గెలిపించండి. మన అందరం చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోతే, ఇప్పుడే చెప్పారు కదా, నేను చెప్పాను ఒక పదం, భయము భక్తి. ఆ భయం అనేది మీకు ఏర్పడిపోద్ది. ఆ భయంతో మీరు ముందుకు పోలేరు, మీరు వ్యాపారం కూడా చేయలేరు సరిగా. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తే మనము భయం అనేది ఉండదు, ఇటువంటి పరిస్థితులు ఉండవు. మీకు ధైర్యంగా మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది, మీరు కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. ధైర్యంగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అధైర్యపడాల్సిన అవసరమే లేదు. సో ఒకటే కోరుకునేది, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రేపు మనం ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలా. అట్లే నారాయణ గారిని మనందరం గెలిపియాలా. అట్లే నన్ను కూడా గెలిపియాలా. మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఓటు ముఖ్యం. ఈరోజు సంతోషం మీ అందరితో ఈరోజు ఇక్కడికి రావడం.
తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.